పేదరికం డ్రీమ్స్ని నాశనం చేస్తుందా, లేక డ్రీమ్స్ పేదరికాన్ని జయించి విజయం పొందుతాయా అనేది ఈ రాము కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్న విలేజ్లో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతని కల డాక్టర్ అవ్వాలని. వాళ్ళ నాన్న రోజువారీ కూలి పని చేసేవాడు, అమ్మ ఇంటి పనులు చేస్తూ ఉండేది. రాముకి చదువుకోవడానికి డబ్బులు సరిపోక టైం ఉన్నప్పుడు పొలాల్లో పనిచేస్తూ నైట్ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేవాడు. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా నీలా ఉన్న వాళ్ళు ఏం సాధిస్తారు, చదివి డాక్టర్ అవుతారా అని ఇన్సల్ట్ చేస్తూ ఉండేవారు. కానీ రాము అవేమీ పట్టించుకోకుండా తన డ్రీమ్స్ కోసం, వాళ్ళ పేరెంట్స్ కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేసి అలసిపోయిన కళ్ళతో నిద్ర లేకుండా బుక్స్ని చదివేవాడు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. కానీ రాము దగ్గర అలాంటి అవకాశం లేదు. ఎగ్జామ్ రాసిన రోజున అతను తనలోని ధైర్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. కొన్ని మంత్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రాము స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి కష్టపడి చదివి చివరికి విలేజ్లోనే ఫస్ట్ డాక్టర్గా నిలిచాడు. ఒకప్పుడు అతన్ని ఇన్సల్ట్ చేసిన వారే క్లాప్స్ కొడుతూ అతని పట్టుదలే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని చెప్పుకున్నారు. అప్పుడు రాము పరిస్థితులు కాదు, మన హార్డ్ వర్క్, మన నమ్మకమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని చెప్పాడు. అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు శాశ్వతం కావు. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే మన గమ్యం చేరవచ్చు. ఇన్సల్ట్ చేసేవారు ఉంటారు, అబ్స్టాకిల్స్ ఉంటాయి, కానీ మన కలల మీద నమ్మకం ఉంటే ఏది అసాధ్యం కాదు.